హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు అలేఖ్య చెంప పగలగొట్టి నా భార్య జోలికి వస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా అలేఖ్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మనం తన బాధ్యత తీసుకోకపోతే ఎలా కుదురుతుందండి? మన కుటుంబం కారణంగానే తనకి ఈ పరిస్థితి వచ్చింది. మరి అలాంటప్పుడు తన బాధ్యత తీసుకోకుండా మనం చూస్తూ ఊరుకుంటే మనది తప్పవదా? మీరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అంటూ ఇక ఆనంది అయితే ఆదిత్యని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఆదిత్య అయితే ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. మరొక వైపు పద్మమ్మ అయితే ఇక ఆనంది కోసం చాలా బాధగా తులసమ్మనైతే మొక్కుతూ ఉంటుంది. ఇక తులసి మాతకి పూజ చేస్తూ ఉండగా ఇంతలో జ్యోతి అయితే వస్తుంది. ఏంటి పద్మమ్మ, నువ్వు ఎప్పుడూ చేసే పూజలా అనిపించడం లేదు, నువ్వు ఏదో బాధగా పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ అనంగానే, అవునమ్మా, నా మనసులో బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు, అందుకే తులసమ్మతో చెప్పి నా బాధని కొంచెం మొరపెట్టుకుంటున్నాను, అమ్మ అన్న అర్థం చేసుకుంటుందేమో అని అంటూ అనంగానే, అసలు కుట్టి జీవితానికి ఇప్పుడు సమస్య వచ్చింది ఎవరి కారణంగానో నీకు తెలుసు, నాకు తెలుసు. దానికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఆనంది జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషం అనేదే రాదు అంటూ అనంగానే, అవును జ్యోతమ్మ, కానీ ఏం చేద్దాం, అక్కడ మన కుట్టి ఏమో మొండిగా కూర్చుని ఉంది. ఆ అమ్మాయిని నేనే దగ్గరుండి చూసుకుంటాను, నేనే తనని ప్రేమగా శ్రద్ధగా చూసుకుంటాను అని చెప్తుంది. అటువైపు వాళ్ళ అత్తయ్య గారేమో అమ్మాయిని మా ఇంటికైనా పంపించేద్దామని చూస్తున్నారు, దేనికి ఒప్పుకోవడం లేదు. ఇది ఇలా చూస్తూ ఉంటే ఎక్కడి దాకా దారి తీస్తుందో అని అనిపిస్తుంది జ్యోతమ్మ. ఎక్కడ నా కూతురు కాపురం నాశనం అయిపోతుందో అని భయం వేస్తుంది. ఇప్పటి వరకు అల్లుడు గారు అమ్మాయిని అర్థం చేసుకున్నారు కాబట్టి సర్దుకుపోతున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య దివ్య కారణంగా మనస్పర్ధలు వస్తే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది జ్యోతమ్మ. అప్పుడు నా కూతురు కాపురం ఏమైపోతుందో అని భయం వేస్తుంది. ఏ మగవాడైనా ఒక్కరోజు 2 రోజులు భార్యకి దూరంగా ఉంటాడు తప్ప ఇలా పరాయి వాళ్ళ కోసం భర్తని దూరం పెడితే ఎందుకు ఊరుకుంటాడు? భార్య మీద ఖచ్చితంగా కోపం వస్తుంది, లేకపోతే ఏదో వేరే మార్గాలు వెతుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఎంత మంచివాడైనా ఇలాంటి విషయంలో మగవాళ్ళు చాలా వీక్గానే ఉంటారు. భార్య మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏదోటి దారి మళ్ళీ అవకాశం ఉంటుంది. అందుకని నా భయం అంతా అంటూ అనంగానే, లేదు పద్మమ్మ, ఆదిత్య చాలా మంచివాడు, ఎప్పటికీ మన కుట్టికి అన్యాయం చెయ్యడు అంటూ అనంగానే, అల్లుడు గారు మంచివాళ్ళే అమ్మా, అవతల వాళ్ళు కూడా మంచివాళ్ళు అయ్యుండాలి కదా, అవకాశం దొరికినప్పుడు ఎవరు వదలరు కదా, ఏం చెప్తాం, తిరిగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయ్యుండరుగా, ఏదో పరిస్థితుల కారణంగా ఏదో రకంగా ఇలా తప్పుడు మార్గంలో నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం చూస్తూ ఉంటే ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ దాని జీవితాన్ని నాశనం చేసుకుంటుందో, అతి మంచితనంతో దాని జీవితాన్ని నాశనం చేసుకుంటుందేమో అని నాకు ఎంతగానో భయం వేస్తుంది జ్యోతమ్మ అంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది పద్మమ్మ. దీని గురించి ఆలోచిద్దాం పద్మమ్మ, ఖచ్చితంగా ఇక కుట్టి బాధ్యత నేను తీసుకుంటాను. తన జీవితానికి ఎలాంటి అన్యాయం జరగకుండా నేను చూస్తాను. తన జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది. జ్యోతి అయితే, ఏమో అమ్మా, నాకు మాత్రం కంగారు పోవడం లేదు, ఇప్పుడే గుడిలో పంతులు గారిని కలిసి రావాలి అంటూ ఇక పద్మం అనంగానే, సరే నేను కూడా వస్తాను పద అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది.
ఉంటుంది. ఇక పద్మమ్మ జ్యోతి ఇద్దరూ కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళి విషయాన్నంతా చెప్పంగానే నాకు మొత్తం అర్థమైందమ్మా, అంతా నేను చూసుకుంటాను. ఆ శివయ్య ఉండగా మన ఆనందికి ఎలాంటి అన్యాయం జరగదు. ఆ శివయ్య భక్తురాలు మన ఆనంది. కష్టం వచ్చినా దానికి పరిష్కార మార్గం ఖచ్చితంగా ఆ శివయ్య చూపిస్తాడు. ఆనంది అనుకున్నది సాధించి తీరుతుంది. మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు అంటూ పూజారి తాత అయితే చెప్తాడు. సరే పంతులు గారు, మీరు ఏం చేసినా పర్వాలేదు, నా కూతురు జీవితం మాత్రం అన్యాయం కాకూడదు, అది ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పద్మమ్మ. నువ్వు బాధపడకు పద్మమ్మ, మీ కన్న తల్లిలో ప్రేమే ఆనందిని రక్షిస్తుంది. ఎవరికైనా కన్న తల్లి ఒకరే ఉంటారు, కానీ మన ఆనందికి ఇద్దరున్నారు. మీ ఇద్దరు ప్రేమ కూడా ఆనందికి రక్షణగా ఉంటుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఆనంది జీవితాన్ని మాత్రం నాశనం చెయ్యలేరు. మీ ప్రేమతో పాటు ఆ పరమశివుడు అండ కూడా ఉంది. ఎవ్వరూ కూడా ఆ పరమశివుడిని దాటి ఎలాంటివి చెయ్యలేరు. ఈరోజు ఆనంది ఏదో ఇబ్బంది పడుతుందని మీరు అనుకుంటున్నారు, రేపన్న రోజు తన జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ బాధపడవలసిన అవసరమే లేదు అంటూ ఇక పూజారి తాత అయితే చెప్తాడు. సరేనమ్మా, ఆ పరమశివుడు సతీమణి పార్వతీదేవి దగ్గర చీరను తీసుకువెళ్ళి ఇస్తాను. ఆ కరంగి చీరని ఇస్తే ఖచ్చితంగా అమ్మాయి జీవితం బాగుంటుంది, నేను చూసుకుంటాను కదా అంటూ పూజారి తాత అయితే ఆ దేవుడి దగ్గర చీరను తీసుకువెళ్ళి ఆనంది చేతిలో అయితే పెడతాడు. అమ్మా, ఈ చీర నువ్వు కట్టుకునేంత వరకు ఎవ్వరూ కూడా దీన్ని తాకకూడదు, దీన్ని తాకకుండా చూసుకో అంటూ చెప్పంగానే సరే పూజారి తాత, నా కోసం నువ్వు ఇంత ప్రేమగా తీసుకువచ్చావు, నా కోసం నువ్వు ఇంత ప్రేమగా చెప్తున్నావు, అలాంటప్పుడు నేను ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తాను, ఖచ్చితంగా ఎవరిని తాకనివ్వను అంటూ ఆనంది చెప్పంగానే ఇంతలో ఆదిత్య కూడా ఆ మాట వింటాడు. ఇక ఆదిత్య కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇక పూజారి తాత చెప్పినట్టే చీరనైతే లోపల పెడుతుంది. ఇక ఈ మాటలు విన్న అలేఖ్య మాత్రం నేనెందుకు ఆదిత్యాన్ని దక్కనిస్తాను, ఆనంది ఎందుకు సంతోషంగా ఉండేలా చూస్తాను, ఇప్పుడే ఆ చీరను నేను కట్టుకుంటాను అంటూ అలేఖ్య అయితే ఆ చీరను తీసుకుని కట్టుకుంటుంది. ఇక అలేఖ్య కట్టుకోగానే ఇంతలో ఆ చీరను చూసి ఆదిత్య అయితే ఆనంది అని పిలవంగానే అలేఖ్య అయితే ఒక్కసారిగా వెనక్కి అయితే తిరుగుతుంది. వెనక్కి తిరగంగానే అలేఖ్యను చూసి ఆదిత్య అయితే ఆనంది అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఆనంది సునంద అయితే వస్తారు. ఇంతలో ఆ చీరని అలేఖ్య కట్టుకోవడం చూసి సునంద అయితే కోపంగా ఏం చేస్తున్నావే, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, పూజారి గారు చెప్పారు కదా ఇది ఆనంది తప్ప ఎవరు కట్టుకోకూడదని, నువ్వెందుకు కట్టుకున్నావు అంటూ సునంద అయితే నిలదీస్తూ ఉండగా అయ్యో అక్క, అత్తయ్య గారు నా మీద కోపడుతున్నారు చూడక్క, నువ్వే కదా చెప్పావు నీ చీరలు ఏవైనా సరే నన్ను కట్టుకోమని, అందుకని ఈ చీర నచ్చిందని కట్టుకున్నాను, దీంట్లో తప్పుందా అంటూ ఏడుస్తూ మాట్లాడుతున్నట్టు నటించేస్తూ ఉంటుంది అలేఖ్య. అత్తయ్య గారు పోనీలేండి, తనకి తెలియదు కదా అందుకే కట్టుకుంది అంటూ అనంగానే ఏంటి ఆనంది ఇది, పూజారి గారు చెప్పిన మాట మర్చిపోయావా, ఈ చీర నువ్వు కట్టుకుని నుదుటిన ఆదిత్య చేత కుంకుమ పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉంటావని, నీ కాపురం ఆనందంగా ఉంటుందని పూజారి గారు చెప్పారు. మరి నువ్వు ఆ చీర అలేఖ్య కట్టుకున్న కోపం తెచ్చుకోకుండా అలా మాట్లాడుతున్నావు అంటూ అనంగానే లేదు అత్తయ్య గారు, నేను కోప్పడ్డానికి తను నార్మల్ స్థితిలో లేదు కదా, నార్మల్గా ఉండి కావాలని చేస్తే కోప్పడచ్చు, తనిప్పుడు మనం చెప్పిన అర్థం కాని స్థితిలో ఉంది, అలాంటప్పుడు మనమే అర్థం చేసుకోవాలి, అయినా చీర తను కట్టుకున్నంత మాత్రాన నా కాపురానికి వచ్చిన నష్టమేమీ ఉండదు అత్తయ్య గారు, మా ఇద్దరి బంధం ఆ పరమేశ్వరుడు సాక్షిగా ముడిపడింది, మా ఇద్దరి బంధానికి ఎలాంటి విచ్ఛిన్నం లేకుండా, ఎలాంటి ఎడబాటు లేకుండా ఆ పరమశివుడే చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఆ శివయ్యని పూజించే వాళ్ళ జీవితం ఎప్పటికీ కూడా అన్యాయం జరగదు. ఒకవేళ ఎవరైనా అన్యాయం చెయ్యాలని చూసినా
ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించి తీరతారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్తారు కదా అత్తయ్య. అలాంటప్పుడు నా పరమశివుడు అనుగ్రహం లేకుండా ఏది కూడా జరగదు. ఈ జరిగేవన్నీ నా మంచి కోసమే అనుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను అత్తయ్య. జరిగిన దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ కూర్చోను. నేను ఏం జరిగినా నా మంచి కోసమే అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి శివయ్య సన్నిధిలో నేర్చుకున్న సూక్తే అది అంటూ ఆనంది అయితే చెప్పంగానే, ఏమో ఆనంది, నువ్వు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావో, నేనైతే ఇవన్నీ చూస్తూ ధైర్యంగా ఉండలేకపోతున్నాను. తర్వాత నీ ఇష్టం అంటూ సునంద్ అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో ఆదిత్య కూడా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక అలెక్కికైతే చెప్తూ ఉంటుంది, చూడు దివ్య, నువ్వు ప్రతి విషయంలో అల్లరి ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఏం చేసినా ఈసారి నన్ను అడుగు చెయ్యి అంటూ ఇక ఆనంది అయితే లోపలికి వెళ్ళంగానే, నిన్ను అడిగి చెయ్యడానికి ఇంతకు ముందు ఉన్న పిచ్చి అలేఖ్యను కాదు నేను, ఇప్పుడు గతం గుర్తుకు వచ్చిన అలేఖ్యను. ప్రతిదీ నిన్ను అడిగి ఎలా చేస్తాను? ఆదిత్య నా సొంతం ఎలాగవుతాడా అంటూ ఆలోచిస్తూ చేస్తాను. అలాంటప్పుడు నువ్వు పాపం నేనేదో ఏమీ తెలియని అమాయకురాలని నువ్వు అనుకుంటున్నావు. అయినా నువ్వు అలా అనుకోవాలనే చేస్తున్నానులే అంటూ ఇక దివ్య అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే లోపలికి వెళ్తుంది. ఏంటి ఆదిత్య గారు, మీకు కోపం వచ్చిందా అంటూ అనగానే, కోపం కాదు ఆనంది, అసలు నిన్ను చూస్తూ ఉంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. అక్కడ పూజారి గారు అంత వివరంగా చెప్పి చీర నీ చేతిలో పెట్టినప్పుడు, అది తను కట్టుకున్నప్పుడు నీకు ఎందుకు కోపం రాలేదో అర్థం కావడం లేదు. నాకైతే చాలా కోపం వచ్చింది అంటూ అనగానే, మీకే కాదు నాకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ అక్కడ నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి. తనకి ఏమీ తెలియదు. తను ఏదో బాగుందని కట్టుకుంది. అయినా ఆ శివయ్య ఆ చీర తనకి దక్కాలని అనుకుని ఉంటాడు. అందుకనే తను కట్టుకోగలిగింది. లేకపోతే తన ఒంటి మీదకి ఆ చీర చేరదు అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే, నువ్వు చీర గురించే ఇలా ఆలోచిస్తున్నావు. రేపన్న రోజు అలేఖ్య నేను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని, అలేఖ్యకు గతం గుర్తొచ్చిన తర్వాత నేను ప్రేమించిన ఆదిత్యను నాకు ఇచ్చేయని అడిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటో అని నాకు భయమేస్తుంది. అప్పుడు నిన్ను ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావడం లేదు. నీకు ఈ విషయం ఏమీ తెలియక నువ్వు త్యాగం చేస్తున్నానని, తనని బాధ్యతగా చూసుకోవాలని అనుకుంటున్నావు. ఈ విషయం బయటపడిన రోజున నీ మనసంతా ఎన్ని ముక్కలైపోతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కూడా తెలియడం లేదు. నేను నిన్ను ఫేస్ చేయలేను ఆనంది, ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను అంటూ ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. చూడండి, మీరు ఇంత బాధపడవలసిన అవసరం లేదు. నేను దగ్గరుండి దివ్యని చూసుకుంటాను. దివ్య బాధ్యత మనది కాబట్టి తనకి గతం గుర్తొచ్చేంత వరకు తనని ఆనందంగా ఉంచడం, తనకి గతం గుర్తొచ్చేలా ప్రయత్నించడం అన్నీ కూడా నా బాధ్యతే అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇలా చెప్పంగానే ఇక మరొక వైపు సునంద, శశికాంత్ అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటండి ఇదంతా, అసలు ఏం జరుగుతుంది? అసలు అలేఖ్య కావాలనే నాటకం ఆడుతుందని ఈ రోజుతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తనకి గతం గుర్తు వచ్చింది. ఆదిత్యాన్ని తన సొంతం చేసుకోవడానికి తన మార్గాలు తను ఎంచుకుంటుంది. ఆనందిని బయటికి పంపించేసే మార్గం చేస్తుంది. ఇవన్నీ తెలియని ఆదిత్య తనింకా గతం గుర్తు తెచ్చుకోలేదని, పాపం తన జీవితం ఏమైపోతుందో అని చాలా పిచ్చి వాళ్ళ బాధపడుతున్నాడు. ఈ విషయం వాడు తెలుసుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం అంటూ దొరకదు. ఆనంది జీవితానికి ఒక మార్గం అంటూ దొరకదు. మనమేమో ఆనంది జీవితానికి అన్యాయం జరుగుతుందేమని ఆలోచిస్తూ ఉంటే, మరొక పక్క అసలు ఆదిత్య ఏమో తన జీవితానికి అన్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. ఆనంది కూడా అలేఖ్య జీవితానికి అన్యాయం జరుగుతుందేమని ఆలోచిస్తుంది. అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక వైపు ఇక అలేఖ్య అయితే జీవన దగ్గరికి వెళ్తుంది. ఎలా చేశాను ఈరోజు? ఆనంది
ఆనందపడకుండా చేశాను కదా. తను ఈ చీర కట్టుకుని ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే తన సంసారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంట. అలాంటివన్నీ నేనెలా జరగనిస్తాను? నేనెందుకు జరగనిస్తాను? నేను ఇంతకు ముందున్న దివ్యనైతే అవన్నీ కూడా జరగనిచ్చి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను అలేఖ్యని. అలాంటప్పుడు ఆనంది సంతోషంగా ఉండేలా నేనెలా చూస్తాను? తనని ఆదిత్య చేతే మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. తనని ఖచ్చితంగా ఇంట్లో లేకుండా శాశ్వతంగా దూరం అయిపోయేలా చేస్తాను అంటూ అలేఖ్య అయితే ఇక మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే అటు వెళ్తున్న ఆదిత్య అయితే ఈ మాట వినేస్తాడు. ఏంటి, ఆనంది తన కోసం అంత మంచిగా ఆలోచిస్తూ ఉంటే తిను మాత్రం ఇంత క్రూరంగా ఆలోచిస్తుందా? అంటే జీవన అలేఖ్య ఇద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారన్నమాట. ఆనంది జీవితంలో తనకి ఎలాంటి సంతోషం లేకుండా చెయ్యాలని స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఆనంది మాత్రం పిచ్చిదానిలా అలేఖ్య బాగుండాలని, తన జీవితం సంతోషంగా ఉండాలని తను కోరుకుంటుంది. అసలు తినెక్కడా తనెక్కడా, తను ఎవరి కోసమైనా మంచిగానే ఆలోచిస్తుంది. అలేఖ్య తన స్వార్థం కోసం ఆలోచిస్తుంది. తనని ప్రాణాలతో కాపాడి తనకి ఇలా ఆశ్రయం కల్పించిన ఆనంది మీద కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు అలేఖ్య అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇంతలో జీవనైతే అడుగుతుంది, ఏం చేయబోతున్నావు? నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ అనంగానే, నేనా? నువ్వు చెప్పినట్టే ఇప్పుడు ఆనందికి అసలు నిజం తెలిసేలా చేస్తాను. అక్క, నాకు ఏమడిగినా ఇస్తానని చెప్పావు కదా, నీ భర్తని నాకు ఇచ్చేయి. నీ భర్త నేను ప్రేమించుకున్నాము, తను లేకుండా బ్రతకలేను అంటూ అడుగుతాను. ఆనంది ఎలాగో ఇచ్చిన మాట మీద నిలబడుతుంది కదా, ఖచ్చితంగా తను ఇచ్చే తీరుతుంది. అప్పుడు తను ఖచ్చితంగా తన లగేజ్ సర్దుకుని వెళ్ళిపోతుంది అంటూ అనంగానే, ఏం ప్లాన్ చేసావు అలేఖ్య? నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే కోపంగా అలేఖ్య అంటూ అరవంగానే జీవన అలేఖ్య ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక అలేఖ్యనైతే అందరి ముందుకు తీసుకువచ్చి అలేఖ్య చెంపైతే పగలగొట్టి, నువ్వు అసలు మనిషివేనా? నా భార్య నీ కోసం మంచిగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఇంత స్వార్థంగా ఆలోచిస్తావా? నన్ను నీ సొంతం చేసుకుని నువ్వు నాకు దగ్గరైపోయి నా భార్యని దూరం చెయ్యాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు ఇలా చెయ్యాలి అనుకుంటున్నావు? ఎందుకు ఆనందికి అన్యాయం చెయ్యాలనుకుంటున్నావు? నీకు దగ్గరుండి సేవలు చేసి నిన్ను ఇంతదాకా తీసుకువచ్చినందుక ఆ రోజు పోతే పోనీలని రోడ్డు మీద వదిలేయకుండా ఒక సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకుందే తన మంచితనమే నీకు లోకువైపోయిందా? తన గురించి ఇంత తప్పుగా ఆలోచిస్తున్న నిన్ను చంపిన పాపం లేదు, కానీ నా భార్య బాధపడకూడదని నిన్ను వదిలేస్తున్నాను. చూడు, నా భార్య విషయంలో తప్పుగా మాట్లాడినా, తన మీద ఏదైనా ప్లాన్ చేసి తనని గెంటెయ్యాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. నా భార్య జోలికి వస్తే చంపేస్తాను. తనంటే నాకు ప్రాణం. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆనంది కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తుంది. అలాంటి నా భార్యని నేను ఎలా దూరం చేసుకుంటాను? అలాంటి తనని ఎలా దూరం చేసుకుని నేను నీకు దగ్గరవుతాను అనుకున్నావు? ఎట్టి పరిస్థితిలో అది జరగని పని. నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరమే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆదిత్య ఇక అలేఖ్యకు షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.